హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెద్ద వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. పెద్దదంటే మరి పెద్దది కాదులేండి, జస్ట్ 3 minutes వీడియోనే. ఇది వచ్చేసి నేను కొత్తగా ట్రైపాడ్ తీసుకున్నాను అనమాట, పెద్దది. ఇంకా ఎట్లా స్టార్ట్ చేయాలి దీన్ని అనేసి ఇట్లా పెట్టేసి అయితే తీసాను. ఇంకా ఉండే కొద్దీ అలవాటు అయిపోతుందిలే, ఇంకా మరి మనకు అలవాటు లేదని అట్లా పెట్టేస్తే తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది అని స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీను. మా హస్బెండ్ వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను చేసుకునే వర్క్స్ అయితే ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. నైట్ రైస్ ఎక్కువ మిగిలిపోతే ఇంకా టిఫిన్కి వచ్చేసి చింతపండు పులిహోర అయితే చేశాను. ఇంకా బాక్స్కి వచ్చేసి అన్నం పప్పు ఇవైతే చేశాను అనమాట. ఇంకా అవి తిన్న తర్వాత మళ్ళీ మిగిలినవన్నీ చిన్న చిన్న బాక్స్లలో తీసి పెట్టేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. నాకు స్టవ్ గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు. ఇంకా ఆ స్టవ్ దగ్గర ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో నేను. నైట్ స్టవ్ క్లీన్ చేసి మార్నింగ్ వంట చేశాను. ఇంకా వంట అయిపోయేసరికి మళ్ళీ స్టవ్ ఎలాగో గలీజ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందామని అయితే ఇక్కడ తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా గిన్నెలు అయితే ఎన్ని పడినాయో. వంట చేయడం పెద్ద బద్ధకం అనిపించదు కదా, నాకు గిన్నెలు తోమాలంటే భలే యాసరికి వస్తుంది. మెయిన్గా గిన్నెలే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇంతకుముందు మెయిడ్ ఉండింది, తను క్లీన్ చేసి వెళ్ళేది ఎన్ని గిన్నెలు పడినా. ఇంకా తన టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరక, తన వర్క్ కూడా సరిగ్గా నచ్చక ఇంకా నేను తీసేసాను తనని. ఇంకా అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో పని కూడా చేసుకోకపోతే ఎట్లాలే అనేసి ఇంకా నేనే చేసుకుంటా ఉన్నాను. ఇంకా గిన్నెలు తోమేటప్పుడు మా అమ్మ కూడా ఫోన్ చేసింది. ఇంకా మా అమ్మతో మాట్లాడి ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసాము. ఇంక ఇల్లు క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి మా తోడికోడలు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ వాళ్ళ అన్నది వచ్చేసి ఈరోజు బర్త్డే అనమాట, ఇంకా మా బావగారిది. అక్కడికైతే లంచ్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది, మాకి 2 ఇల్లులు అవతలే. సుదేష్ నా పొద్దున ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు పెద్ద మమ్మీ వెళ్తా అని ఇంకా మా తోడుకోడలు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆయన డ్రాప్ చేసి వెళ్ళాడు సుదేష్ నాని. తను అక్కడే ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వెళ్దాంలే ఇంట్లో అన్నీ చేసుకొని అనేసి నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా చేసుకున్నా ఎంతసేపటికి అవి తరగవు పనులు. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మా తోడుకోడలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మా సుదేష్ణ అయితే ఫోన్ చూస్తూ ఉండింది. డోర్ దగ్గరే ఆగాను తను చూస్తుందేమో అని, కానీ తనైతే అసలు పట్టించుకోలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళైతే ఆగానమాట చూస్తుందేమో అని. అప్పటికి కూడా తను డీప్గా చూస్తూ ఉండింది ఫోను. తర్వాత గమనించుకొని దగ్గరికి అయితే వచ్చింది అమ్మ అని. ఇంకా మా తోడుకోడలు వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పలావ్ అయితే చేసింది. స్వీట్కి వచ్చేసి సేమియా పాయసం అయితే చేసింది. ఇంకా 1:30 ఆ టైంకి మా హస్బెండ్ మా బావగారు అయితే ఇంటికి వచ్చేస్తారు. అందరం కలిసి లంచ్ అయితే చేసామన్నమాట. సుదేష్ణ కూడా తినేసి నిద్రపోయింది. ఇంక ఈవినింగ్ 4కి ఆ టైంలో అయితే మా ఇంటికి వచ్చేసాము. నైట్ కూడా అక్కడే డిన్నరు. ఇంకా కాసేపు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకొని వెళ్దాంలే అని ఇంటికి అయితే వచ్చేసాను. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి.